కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఆ భగవంతుడు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి ఎక్కడ ఏ విధమైనటువంటి తత్వంతో మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సి వస్తుందో అక్కడ ఆ రకంగా మనం దీన్ని కాపాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి కాలంలో అప్పుడైతే భగవంతుడు ఒకసారి నరసింహావతారం ఎత్తాడు, ఒకసారి రామావతారం, ఒకసారి కృష్ణావతారం, ఒకసారి పరశురామావతారం. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకే సందర్భంలోనే ఈ 10 అవతారాల యొక్క తత్వాలు కావాల్సి వస్తుందేమో అని అనిపిస్తూ ఉన్నది. అంటే ఒక చోట నరసింహతత్వం కావాలి, ఒక చోట అదే సందర్భంలో ఇంకొక చోట శ్రీరాముడి తత్వం కావాలి. శ్రీరాముడి తత్వం అనేది ఎంత గొప్పది, దాని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అనంటే, రాముడు రావణాసురుణ్ణి వధించడానికని వెళ్ళాడు. కానీ ఆ రావణాసురుడి యొక్క సహోదరుడైనటువంటి విభీషణుడిలో ఉన్నటువంటి మంచితనాన్ని గుర్తించి ఆశ్రయం కూడా ఇచ్చాడు. అంటే రావణాసురుడు చేసినటువంటి తప్పుకి శిక్షని ఇచ్చాడు. అదే రావణాసురుడికి తోడబుట్టినటువంటి వాడైన విభీషణుడిలో ఉన్న మంచితనాన్ని గుర్తించి ఆ విభీషణుడికి ఆశ్రయాన్ని కూడా ఇచ్చాడు. అంటే